ఏపీలో నిరుద్యోగ జేఏసీ ఏర్పాటైంది. విజయవాడలో సమావేశమైన నిరుద్యోగులు జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా ఎంబేటి రామచంద్రన్ ఎన్నుకున్నారు. డిఎస్సి, కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇతర నిరుద్యోగులతో జేఏసీ ఏర్పాటైంది. త్వరలోనే ఈ జేఏసీ కార్యాచరణ ప్రకటించనున్నారు. ప్రభుత్వ అక్రమాలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి సిద్ధమని జేఏసీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వ అక్రమాలు సహించబోమన్నారు. సమస్య తమదని, చర్చకు తామే వస్తామని నిరుద్యోగ జేఏసీ నాయకులు అన్నారు. మంత్రి లోకేష్ అధికారులతో మాట్లాడించడం కాకుండా ఆయనే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులందరితో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి తీవ్రమైన ఆవేదన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాయింట్ కమిటీ యాక్షన్. ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఈ అంశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు, ఇది తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులుగా అదే సవాల్ మేము విసురుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు, మీరు విసిరినటువంటి సవాల్కి మేము ఎక్కడికైనా సిద్ధమే. మీరు సిద్ధమా? నిరుద్యోగులంతా ఉన్నాం ఇక్కడే. జేఏసీగా ఒక కమిటీగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్థలం, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, నిరుద్యోగులు ఎవరైతే బాధితులు ఉన్నామో, ఎవరైతే మీ చర్యల వల్ల, మీరు చేసినటువంటి తప్పుల వల్ల, మీరు ఇచ్చినటువంటి తప్పుడు తడకల జీవో వల్ల మేము ఏ విధంగా అయితే నష్టపోయారో, ఆ నష్టాన్నంతా మీకు ప్రత్యక్షంగా ఎవరైతే బాధితులు ఉన్నారో అందరి తరపున మీకు వినిపిస్తాం. మీరు చర్చకి సిద్ధమా అని మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈరోజు నా ఉద్యోగం ఎందుకు పోయిందంటే, ఒక పర్సన్ బ్లైండ్ లేకపోయినా బ్లైండ్ అని చెప్పి, లో విజన్ అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల నా ఉద్యోగం పోయిందండి. పీజీటీ ఇంగ్లీష్. ఆ అబ్బాయి ఫోటో కూడా చూపిస్తాను. అయ్యా లోకేష్ గారు, మీరు చర్చకు సిద్ధం అన్నారు కదా, మేము వస్తాము. మీరు వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మేము 1:1లో వెరిఫికేషన్ అయ్యి సక్సెస్ అయ్యి మా పేర్లు రిజెక్షన్ లిస్ట్లో లేవు. మెడికల్కి పిలిచారు వాళ్ళని. మీరు కరెక్ట్గా మెడికల్గా మీరు చేశారా? చేస్తే అవి నిజంగా అయ్యిందా? ఈ అబ్బాయికి ఏదైనా సరే, ఈ అబ్బాయి బ్లైండా? ఈ అబ్బాయి పర్టికులర్ అబ్బాయి లో విజన్ మీద తెచ్చుకున్నాడు సర్టిఫికెట్. నేను ఫోన్లో మాట్లాడితే, నేను లో విజన్ మీద సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, దమ్ముంటే మీకు డాక్టర్ ఎవరైనా ఇస్తే తెచ్చుకోండి అన్నాడు. నేను మరి నష్టపోయినట్టే కదా. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని, చౌడు సర్టిఫికెట్లు పెట్టుకుని, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టుకున్న నష్టపోయిన మాకేం చేస్తారండి? మీరు ఏం చేశారు మరి? జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చాము. మా మీద దయ ఉంచి 10,000 నోటిఫికేషన్ ఇవ్వాలి, మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. యువగలంలో మీకు నిరుద్యోగులు న్యాయం చేస్తామన్నారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 8 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు రెడీగా. 2,000 పోస్టులు ఇస్తే అసలు మాకు జాబులు రావు. క్యాస్ట్కి ఒక్క పోస్ట్ కూడా ఉండదండి. మా మీద దయ ఉంచి మీరు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి మీ మాట నిలబెట్టుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. జేఏసీ తరపు నుంచి మేము మీకు వినతి ఇస్తున్నామండి. ఇప్పుడు నిరుద్యోగుల్లో 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే మీరు 2,500 పోస్టులు మాత్రమే వదిలారు. ఇప్పుడు క్యాబినెట్లో మీరే అనౌన్స్ చేశారు, ఒకటి తక్కువ 20,000 పోస్టులు ఉన్నాయని. 20,000 పోస్టులు ఉన్నప్పుడు కనీసం తక్కువలో తక్కువ 10,000 అన్నా మాకు రిలీజ్ చేయాలి కదా. అలా కాకుండా 2,500 పోస్టులు మాత్రమే వదులుతున్నారు. మీరు మా నిరుద్యోగుల ఆలోచన మీరు ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. మేము ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నామో, ఎన్నో డిస్ట్రిక్ట్స్లో కానీ ఎంతోమంది కలెక్టర్ని కూడా కలిసి మేమేం చేసామంటే మా వినతి పత్రాలు అందించాం, కానీ ఎవరు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. మేము మొన్న విజయవాడలో కూడా అట్లానే చేసాము. మీరు కానీ రెస్పాండ్ అవ్వకుండా ఇలానే మా నిరుద్యోగులని పక్కన పెడుతూ వచ్చారంటే, జంతర్ మంతర్లో ఎలా అయితే జరిగి వాళ్ళు ఎలా అయితే రిజైన్ చేసేంత వరకు వాళ్ళు ఎలా అయితే పోరాటం చేశారో, మేము కూడా 10,000 పోస్టులు రిలీజ్ అయ్యేంత వరకు పోరాటం చేస్తాము. ఖచ్చితంగా చేసి తీరి జాబులు సంపాదించుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.